సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. సిలువలో నాకై కార్చెను యేసు రక్తము, సిలువలో నాకై కార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమాధాన పరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతినిచ్చును యేసు రక్తము, సిలువలో నాకై కార్చెను యేసు రక్తము, సిలువలో నాకై కార్చెను యేసు రక్తము, నీతిమంతులుగా చే
చేయును యేసురక్తము దుర్నీతినంత బాపును యేసురక్తము దుర్నీతినంత బాపును యేసురక్తము యేసురక్తము ప్రభు యేసురక్తము యేసురక్తము ప్రభు యేసురక్తము నిబంధన నిలుపును రక్తము యేసురక్తము నిబంధన నిలుపు రక్తము యేసురక్తము సిల్వలో నాకై కార్చెను యేసురక్తము సిల్వలో నాకై కార్చెను యేసురక్తము రోగములను పాపును యేసురక్తము రోగములను పాపును యేసురక్తము దురాత్మల పారద్రోలును యేసురక్తము దురాత్మల పారద్రోలును యేసురక్తము యేసురక్తము ప్రభు యేసురక్తము యేసురక్తము ప్రభు యేసురక్తము శక్తి బలము నేర్చును యేసురక్తము శక్తి బలము నేర్చును యేసురక్తము సిల్వలో రాకై కార్చెను యేసురక్తము సిల్వలో రాకై కార్చెను యేసురక్తము శిలనైన నన్ను మార్చెను యేసురక్తము శిలనైన నన్ను మార్చెను యేసురక్తము యేసురక్తము ప్రభు యేసురక్తము యేసురక్తము ప్రభు యేసురక్తము అమూల్యమైన రక్తము యేసురక్తము అమూల్యమైన రక్తము యేసురక్తము హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. నీ చిన్న జీవితంలో దేవుడు ఎంత గొప్ప ఏర్పాటు చేసినాడు ఆలోచించినారా మీరు? ఇతరులు ఎవరికి చెయ్యని కార్యం మేలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ చేసినాడు. మరి సిలువను ధ్యానించడానికి, యేసు రక్తాన్ని కొనియాడడానికి, నీ రక్షణ విలువను తెలుసుకోవడానికి, నీ జీవితంలో క్రమము రావడానికి, పరిశుద్ధ జీవితం జీవించడానికి, సాక్షిగా ఉండడానికి, ఒకవేళ హతసాక్షిగా మారాలంటే కూడా ధైర్యాన్ని పొందుకోవడానికి ఈ తర్బీదు, ఈ ఆత్మీయ సిద్ధపాటు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఈ లోకానికి అందిస్తుంది. మర్చిపోకండి. దిస్ అ వెరీ వాల్యుబుల్ టైం, ఎ ప్రెషియస్ టైం ఇన్ ద మార్నింగ్. సాయంకాలం పెడితే కాదా, జనాలు ఇంకా దీనికంటే 5-10 రెట్లు ఎక్కువ వస్తారు. కానీ అది కాదు, జల్లెడ పట్టినట్టు దేవునికి కావలసిన వాళ్ళు వస్తే చాలని నా పట్టుదల. దోస్ హూమ్ గాడ్ నీడ్స్, లెట్ దెమ్ కమ్. ధాన్యంతో చెత్తకు ఏమీ సంబంధం లేదు. గట్టి ధాన్యాలు వస్తే చాలనుకున్నాను. పాపికి మారు మనసు కావాలంటే ఇక్కడ రావాలి.
దేవుణ్ణి నడిపించాలి. విశ్వాసులు ఆత్మలో బలపరచబడాలంటే వాళ్ళని నడిపించు ప్రభువా అని అడిగినాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ నువ్వు నిల్చున్నావు, కూర్చున్నావు అంటే అది దేవుడు ఎప్పుడో నిన్ను తన రక్తపు చుక్కలు చూసుకున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రీడిస్టైన్, యు ఆర్ ప్రీడిస్టైన్ టు స్టెప్ ఇన్ టు దిస్ శాంక్చురీ. కనుక నేను చెప్పినాను ముందే, ఈ ప్రశస్తమైన సమయము పాడు చేయొద్దు మీరు. యుద్ధాలు చెలరేగుతుంది, మనుషుల ప్రాణాలు పోతున్నాయి. చింత లేదా మేము? 10 నిమిషాలు నువ్వు ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేయాలి. భారతదేశం మీద ఎప్పుడు దాడులు జరుగుతుందో తెలియదు. అంటే వీఆర్ లివింగ్ ఇన్ ఏ వెరీ డేంజరస్ టైమ్స్ అన్నమాట. ఈరోజు బ్రతికున్నాం, రేపు బ్రతికి బట్ట కడతామో తెలియదు. ఆ మనస్ఫూర్తిగా కన్నీళ్లతో ఒక్క పాట చాలు నన్ను అడిగితే. తక్కిందంతా ప్రార్థనకు వినియోగించాడు. కన్నీళ్లతో ఆత్మ భారంతో పాడండి. ఎవరో చూసి చప్పట్లు కొట్టాలని పాడకండి. ఆరాధన గురించి నేను దాదాపు 20-25 మెసేజెస్ యూట్యూబ్లో పెట్టినాను. హౌ టు వర్షిప్ గాడ్. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. మనసంతా ఎక్కడో పెట్టి దిక్కులు చూసుకుంటే ఇక్కడ పాడకండి దయచేసి. హియర్ ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ బి వెరీ స్ట్రిక్ట్. నన్ను మీరు అన్నా అన్నా కాదన్నా నేను మాత్రం తగ్గేదే లేదు. ఎందుకంటే దేవుడు నన్ను నిలబెట్టినాడు. ఐ హ్యావ్ టు డూ జస్టిస్ టు మై పొజిషన్ వేర్ గాడ్ హ్యాస్ మేడ్ మీ స్టాండ్. హల్లెలూయా. నేను దేవుని భయపడతాను, ఖచ్చితంగా మాట్లాడతాను. అది నా వరం. కాబట్టి ఈ సమయం ఇంత అద్భుతమైన ఏర్పాటు. దీని వెనుక ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలియదు. అది మీకు తెలియదు. టేక్ గాడ్స్ వర్క్ సీరియస్లీ. అంత ఖరీదైన విలువైన రక్తం నీ కొరకు చెందించినాడు. మరి అంత ఈజీగా నీ జీవితాన్ని తీసుకుంటావా? వచ్చి పాటలు ప్రార్థన అయినా భయభక్తులతో. మరి మీ కుటుంబాల్లో ఎన్ని సమస్యలు ఉంది? ఎన్నో ఉంటుంది. మీరు అది రొమ్ములో కప్పుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఒక మంచి సమయం నీ హృదయాన్ని ప్రభు సన్నిధిలో కుమ్మరించడానికి. ఆ 10 నిమిషాలు మీరు విలువ కట్టి వాడండి. జటిలమైన సమస్యలు తప్పకుండా విడిపోతుంది. దేవునికి స్తోత్రం. వివాహం కాని పిల్లలకు వివాహం అవుతుంది. నమ్మండి నన్ను. నేను దేవుని కొరకు నిలబడేదాన్ని. దేవుని మాటలే వస్తాయి నా నోట్లో. మిమ్మల్ని ప్రీతిపరిచే మాటలు ఒక్కటి కూడా నాకు అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ సచ్ పెయింటింగ్. ఐ స్టాండ్ ఫర్ గాడ్. మీ అవసరతలు ఎండకు మంచు కరిగినట్టు కరిగిపోతుంది. వినండి ఈ మాట. మీ సమస్యలన్నీ తీరిపోతుంది. పైగా యుద్ధం కూడా ఆగిపోతుంది మీరు యథార్థంగా ప్రార్థన చేస్తే. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దీనికి చాలా బ్యాకింగ్ ఉంది. ఇప్పుడు అప్పుడు పుట్టుకొచ్చిన పుట్టగొడుగు కాదు ఇది. 33 సంవత్సరాల బ్యాకింగ్ ఉందండి. ఆ బ్యాకింగ్లోకి మీరు వచ్చినారు. ఇది నిన్న మొన్న ఆరంభించిన ఉద్యమం కాదు ఇది. ఇంత బ్యాకింగ్ ఉంది. నువ్వు వచ్చినావంటే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ సమయం అంతా విలువ కట్టండి. దేవుని భయపడాలి, దేవుని సన్నిధికి భయపడాలి, దేవుని వాక్యానికి భయపడాలి, దేవుని భక్తులకు కూడా భయపడాలి, దేవుని స్వరానికి కూడా ఏం చేయాలి నువ్వు? నాకు ఇచ్చిన అభిషేకం బాప్తీసం ఇచ్చిన యోహానికి ఇచ్చిన అభిషేకం నాది. హల్లెలూయా. మీకు సై సై అని అటు సై ఇటు సై అని అభిషేకం కాదు నాది. నా మెడ మీద తలకాయ నిలబడుకున్న దేవుని కొరకు నిలబడతా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నలుగురిని పెంచుతాను పర్వాలేదు, కానీ లోకానికి పనికొచ్చే రీతిగా పెంచి విడుదల చేస్తాను. నాకు గుంపుతో పని లేదు. యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అందించే అంత సిలువ ప్రసంగాలు నాకు తెలిసి వేరే సంఘాలు అందించడం లేదు. సిలువ ప్రసంగాలు మీకు కడుపు నిండా భోజనం పెడుతున్నాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, దెబ్బ మీద దెబ్బ. మరి ఇప్పుడు సరి కావాలంటే ఇది బెస్ట్ టైం ఫర్ యూ టు రిపెంట్ అండ్ టర్న్ టు గాడ్. దేవుని వైపు తిరగడానికి మంచి అవకాశం. మళ్ళీ రాదు ఇది. భక్తులు మీ దగ్గర ఎప్పుడు ఉండరు. మీరు అనుకుంటున్నారా గ్యారంటీ జాయ్ చరణం వచ్చే సంవత్సరం ఉంటుందని? నాకు లేదు గ్యారంటీ. నన్ను ఎప్పుడు పిలుస్తాడో నా హోంవర్క్ కంప్లీట్ చేసి పుస్తకాలు బయట పక్కన నెట్టి పిల్లలు నిద్రపోతారు చూడండి, అలా రెస్ట్ కొరకు ఆశిస్తున్నాను నేను. దీపం ఉండగానే మీరేం చేయాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి.
క్రమ పద్ధతిలో మీ జీవితాలు రావాలని మా ప్రార్థన, మా భారం, మా కన్నీళ్ళు, మా దుఃఖం, మా శ్రమ, మా ప్రయాసం. ఏంటి నాకు చక్కగా రంగురంగులుగా తిరగడానికి రాదనుకున్నారా మీరు? నేను దేవుని చిత్తానికి లోబడినాను. దేవునికి స్తోత్రం. ఒక చిటికేస్తే నాకు ఒక మంచి లగ్జూరియస్ లైఫ్ వచ్చేస్తుంది. నాకు ఇంత శ్రమపడే అవసరం లేదు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నాకు పని అప్పగించినాడు. ఆ పని శ్రద్ధతో చేస్తున్నాను ఇన్ని సంవత్సరాలు. నన్ను చూసి మీరు తయారవుతారు అనే ఆశ నాకు. తప్పకుండా నన్ను చూసి, నా పద్ధతి చూసి, నా అలవాట్లు చూసి, నా నడక చూసి, ఓహో ఇలాగూ కష్టపడి దేవుని సేవ చేయాలని ఆ ఆలోచన, ఆ దైవ భయం మీకు రావాలనే నా ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఈ సమయాలు మీరు అలకగా తీసుకోకండి దయచేసి. డోంట్ టేక్ ఇట్ ఈజీ. వెరీ వెరీ ప్రెషియస్ టైం బిఫోర్ ద లార్డ్, వెరీ ప్రెషియస్. కాబట్టి ప్రార్థనా సమయం ఇచ్చినప్పుడు మీ హృదయాలు కుమ్మరించి మీకు అసాధ్యమైన కార్యాలన్నిటి కొరకు ప్రార్థన చేయండి. సమయం ఉండగానే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మేము సద్వినియోగం చేసుకోవడానికి ఉన్న జ్ఞానం మాకు దయచేయండి. ఎవరికి చేయలేనటువంటి మేలు మాకు చేసినావు నాయన. ఎంత పిలిచినా రాని వాళ్ళు ఉంటారు ప్రభు. వచ్చినామంటే నీ ఎన్నికలో మేము ఉన్నాము తండ్రి. యు ఆర్ చోజన్ యాజ్ లార్డ్. మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నది వందనాలు. ఈ సమయము ఎంతో ప్రశస్తమైంది, క్షణక్షణం ప్రశస్తమైంది. దేవుని వాక్కు విడుదలవుతున్నప్పుడు చెవులు అప్పగించి వినాలి. వివిధ మాధ్యమాల వంట తండ్రి వింటున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. జూమ్లో ఉన్నారు తండ్రి, యూట్యూబ్లో ఉన్నారు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఈ మాధ్యమాల గుండా వినే బిడ్డలు కూడా మీరు ఆశీర్వదించి వారి అవసరాలు తీర్చి సిలువలో ప్రభువా ఉన్న జ్ఞానాన్ని వారికి అందించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నేను 3 ముఖ్యమైన కార్యాలు క్రైస్తవత్వంలో 3 కార్యాల గురించి వివరిస్తానని చెప్పినాను. నిన్నటి రోజు శాంక్టిఫికేషన్. 3 కార్యాలంటే శాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్. నిన్న చెప్పాను పరిశుద్ధపరచబడుట. ఈరోజు జస్టిఫికేషన్ గురించి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత రేపు ప్రభుచితమైతే గ్లోరిఫికేషన్. ఈ 3 కూడా క్రైస్తవ జీవితంలో ప్రతి విశ్వాసి గమనించాల్సింది, మరి అనుకరించాల్సింది చాలా ముఖ్యమైన 3 కార్యాలు. జస్టిఫికేషన్ అంటే తెలుగులో అనువాదం చూస్తే న్యాయీకరణ, సమర్థన అని ఉంది. అంటే ఈ సిలువను ధ్యానించినప్పుడు మనకు దేవుడు అనుగ్రహించిన గొప్ప గొప్ప దీవెనలు ఎన్నో ఉన్నాయన్నమాట, ఆశీర్వాదం. సిలువ సిరులు అనే ఒక ప్రసంగం చేసినాను నేను. సిలువ దగ్గర మీకు సిరులు లభిస్తాయి. అంటే నీకే తెలియదు సిలువ నీకెంత ఐశ్వర్యాన్ని ఇచ్చిందని. అది శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా నీకు ఎన్నెన్నో దీవెనలు సిలువ ద్వారా. హల్లెలూయా. ఇట్స్ కాల్డ్ ఆల్ రౌండ్ బ్లెస్సింగ్స్. ప్రభు అందుకే అన్నాడు, నీకు జీవం ఇస్తాను, నీకు సమృద్ధి అయిన జీవం వస్తుంది. భయపడుతూ బిక్కు బిక్కుమంటూ బ్రతికే అవసరమే లేదు. పాపం మీదనే నీకు ప్రభుత్వం ఇస్తున్నాడు. నీకు అట్లా తెంపేసినాడు. నేను స్వతంత్రునిగా చేసినాడు. పాపానికి నీ మీద ప్రభుత్వం చేసే అధికారం లేదు. సాతాను పెట్టి అధికారం నీ మీద లేదు. యూఆర్ వాష్డ్ అండ్ పర్చేస్డ్ బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్. అయితే నువ్వు అది గమనించాలి. సత్యాలు గమనించకుంటే నీకు తెలియదు. ఆచారంగా ఏదో సిలువని ధ్యానించి సిలువ గుర్తు చేసుకుంటావు, వెళ్ళిపోతావు. కానీ మీరు సత్యం తెలుసుకున్నప్పుడు ఈ సత్యం మిమ్మల్ని అనేకమైన బంధకాల నుండి విడిపిస్తుంది. హల్లెలూయా. మరి జస్టిఫికేషన్ మరి లేదా సమర్థన లేక న్యాయీకరించుట అంటే గాడ్ డిక్లేరింగ్ ఏ సిన్నర్ యాజ్ ఇన్నోసెంట్. దేవుడే ఒక పాపిని నిర్దోషిగా ప్రకటించడం, అది జస్టిఫికేషన్. అంటే ఒక పాపి వాని క్రియల చేత కాకుండా కేవలం యేసు ప్రభువునందు విశ్వాసం చేత నీతిమంతుడుగా ఎంచబడుతున్నాడు.
ఒకవేళ ఆ పాపి పరలోకంకి వెళ్ళాలి అంటే, ఒకవేళ తన క్రియల చేతనే వెళ్ళాలంటే అది కాని పని. నేను ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇసుక చేత తాడు పేని ఆ తాడు పట్టుకొని మీదికి ఎక్కినట్టే ఉంటుంది. ఇసుకతో తాడు పేనలేము కదా. అలాగే ఈ బలహీనుడైన పాపికి రక్షకుడైన యేసు ప్రభు చాలా అవసరం. ఇంకా మీకు అర్థం కావాలంటే ఒక కోర్టు సీన్ మీరు గుర్తు చేసుకోవాలి. కోర్టులో ఒక దోషిని నిలబెడతారు. వీడు దోషి, వీడు ఈ పాపం చేసినాడు, వాడు ఆ పాపం చెప్పి అన్ని వాని మీద నేరారోపణ చేసి వాడిని నిలబెడతారు. ఆ దోషి శిక్షకు అర్హుడు. తప్పకుండా వాడు చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. వాడు కుమిలిపోతున్నాడు భయంతో, అయ్యో నన్ను పరిస్థితి నుండి ఎవడు విడిపిస్తాడని, నేను దోషిని కదా అని అనుకుంటున్నాడు. వెంటనే యేసుప్రభు లోపలికి వచ్చేసినాడు. వచ్చి ఈ దోషి చెల్లాల్సిన మూల్యం అంతా నేను చెల్లిస్తాను, ఐ పే ఫర్ హిస్ సిన్స్, ఆ రుణమాఫీ నేను చేస్తున్నాను అని ఆ పాపికి మారుగా నిలబడినప్పుడు ఆ జడ్జ్ అంటాడు, ఇదిగో నీ దోషమంతా యేసుప్రభు తీసుకున్నాడు. డివైన్ ఎక్స్చేంజ్ అంటారు దాన్ని, దైవిక మార్పిడి. ఈ పాపి తన పాపాలన్నీ కూడా ప్రభుకు అప్పగిస్తే క్రీస్తు తన నీతిని, తన పరిశుద్ధతను, తన విమోచనను, తన నీతి, పరిశుద్ధత, విమోచనము ఇవన్నీ కూడా ఆ దోషిగా నిలబడుతున్న పాపికి అనుగ్రహిస్తున్నాడు. వెంటనే ఆ పాపి పరిశుద్ధుడైపోతున్నాడు. ద జడ్జ్ డిక్లేర్స్ హిమ్ యాజ్ ఇన్నోసెంట్. వీడు నిర్దోషి, వీడే పాపం చేయలేదు, చేసిన పాపం అంతా యేసు ప్రభు భరించినాడు. దాన్నే అంటారు జస్టిఫికేషన్. 1 కొరింథీ 1:31 పౌలు వివరిస్తున్నాడు. 1 కొరింథియన్స్ 1st chapter 31. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. అతిశయించువాడు ప్రభునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన అంటే యేసుక్రీస్తు ఏ అర్హత లేని నీకు జ్ఞానముగా మారిపోయినాడు, నీతిగా మారిపోయినాడు, పరిశుద్ధతగా మారిపోయినాడు, విమోచనం అయిపోయినాడు. దేవునికి స్తోత్రం. నాకు ఈ 4 మాటలు చాలా చాలా అద్భుతం అనిపిస్తుంది. యేసు ప్రభువును ఈ పాపి హృదయంలోకి స్వీకరించినప్పుడు పాపముల నుండి విడిపించబడడం మాత్రం కాకుండా క్రీస్తు జ్ఞానం, క్రీస్తు శక్తి, క్రీస్తు పరిశుద్ధత, క్రీస్తు నీతి, క్రీస్తు విమోచనం వీటన్నిటికీ వారసుడైపోయినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంటే ఏ యోగ్యత లేనివాడు, మరి పాపం చేసి దేవునికి దూరమైన వాడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా చాలా సమీపస్తుడైపోయినాడు, కుమారత్వంలోకి నడిపింపబడినాడు. హీ బికమ్స్ ఎ సన్ అండ్ నాట్ ఎ స్లేవ్. అయితే ఇది నీవు అర్థం చేసుకోవాలి. దీనికి నువ్వే వెల చెల్లించలేదు. ఇతర మార్గాల్లో చూస్తే వెల చెల్లిస్తారు, చాలా వెల చెల్లిస్తారు. ఎంటుకలు అర్పిస్తారు, కన్నుగుడ్డు వీకి హుండీలో వేస్తారు, చెయ్యి నరికేస్తారు, కాళ్ళు నరికేస్తారని మనం చదువుతాం, వింటాం. కానీ ఇక్కడ నువ్వు దీని కొరకు ఏ క్రియ చేయలేదు, ఏది చెల్లించలేదు నీవు. ఇది కేవలము తండ్రి అయిన దేవుని ప్రేమ ద్వారా, యేసుక్రీస్తు కృప ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీకు లభించిన రక్షణ. హల్లెలూయా. దీనికి సపోర్టింగ్ వాక్యం ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. మనం ఎలాగూ రక్షింపబడినాం, హౌ ఆర్ వి జస్టిఫైడ్, ఎలాగూ ఈ మార్గానికి వచ్చినాము, మన క్రియల ద్వారా కాదు కానీ విశ్వాసము ద్వారా ఈ గొప్ప రక్షణ మార్గానికి వచ్చేసినాం. రక్షింపబడిన వారం మనల్ని ఏమంటారంటే పరిశుద్ధ జనం, రక్షింపబడిన వారం, క్రీస్తు విమోచించిన జనం, యేసు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఎన్ని పేర్లో. ఎఫెసీ 2:8 చూడండి, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినదే కాదు,
ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. చెప్పండి, ఇది దేవుని వరం. హల్లెలూయా. అందుకే దీంతో చెలగాటం ఆడకూడదని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మీకు మాటి మాటికి నేను హెచ్చరించేది ఏంటంటే, డోంట్ ప్లే విత్ దిస్ గ్రేట్ గిఫ్ట్ కాల్ సాల్వేషన్. ఇది నువ్వేం చెల్లించలేదు, కానీ క్రీస్తు దీని కొరకు విలువ చెల్లించినాడు. ప్రాణమే బలిదానముగా ఇచ్చినాడు, తన స్వరక్తాన్ని ధారపోసినాడు. ఉచితం, రక్షణ ఉచితం, ఉచితం, అది నీకు ఉచితం, కానీ దాని కొరకు ఖరీదు చెల్లింపబడింది. ఇట్స్ వెరీ కాస్ట్లీ. ఇట్స్ కాస్ట్ ద లైఫ్ ఆఫ్ జీసస్. హీ పెయిడ్ ఎ ప్రైస్, హీ షెడ్ హిస్ బ్లడ్ టు ద లాస్ట్ డ్రాప్. అందుకే నీకు దొరికిన ఈ రక్షణను చాలా విలువైంది కాబట్టి నీవు భయంతో వణుకుతో దీన్ని కొనసాగించాలని పౌలు అంటున్నాడు. అయితే మనమందరం కూడా తల్లి గర్భంలో పాపంలోనే జన్మించినాం. అది పరిశుద్ధ గ్రంథంలో కూడా ఉంది. కానీ రక్షణ అంగీకరించిన తర్వాత మనం ఇక పాపులంగా పిలువబడడం లేదు. మనం దేవుడు ఏర్పరచుకున్న జనముగా దేవుని కుటుంబంలో మనకు సభ్యత్వం వచ్చింది. తను ఎందరు అంగీకరించడో వారికి అందరికీ దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చినాడు. కుమారుని ఆత్మ మనలో ప్రవేశించింది. మనం మోకరించగానే అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. తండ్రికి సమీపస్థలం అయిపోయినా మనకి ఏం కావాలన్నా క్రీస్తు నామంలో అడిగి మనం పొందుకుంటున్నాం. అంటే ఇది గొప్ప భాగ్యమే. ఇది అన్యులకు లేని భాగ్యం నీకున్నది. ఇది ఏ విధంగా కలిగింది? మరి దీనికి నువ్వేం చెల్లించినావు? రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, దేని మూలంగా నీతిమంతులుగా తీర్చబడినాం? విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. ఇదే పారాగ్రాఫ్లో మనం ముందు భక్తిహీనులం, ముందు శత్రువులం, ముందు దూరస్తులం, ముందు పాపులం, బలహీనులం, ఇవన్నీ ఉన్నాయి ఈ పారాలో. మీరు చదవండి. డివైన్ ఎక్స్చేంజ్ అన్నమాట, మార్పిడి. పాత స్థితి పోయింది, క్రొత్త స్థితిలోకి వచ్చినావు. పౌలు భక్తుడు అంటాడు, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు, చెప్పండి గట్టిగా, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మరి విశ్వాస మూలమున నీవు ఇవన్నీ పొందుకుంటున్నావు. విశ్వాస మూలమున రక్షణ, విశ్వాస మూలమున పరిశుద్ధాత్మ శక్తి, విశ్వాస మూలమున వరములను, విశ్వాస మూలమున పరిశుద్ధతను, ఇవన్నీ క్రీస్తునందున్న విశ్వాసం ద్వారా నీకు లభిస్తుంది. నువ్వు నీతిమంతునిగా తీర్చబడినావు. ఇక సాతానుడు నీ మీద నేరం మోపడానికి నీవు చోటు ఇవ్వకూడదు. అన్నట్టు మనం ఏ క్రియలు చేయకూడదా? నేను ఇలాగ ప్రభుతో మాట్లాడుతున్నాను. ఏ నీతి క్రియలు అవసరం లేదా అంటే, నాకు పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతంగా నాకు జవాబిచ్చినాడంటే, ఆ నీతి క్రియలు కానీ ఆ సత్క్రియలు కానీ చెయ్యడానికే నీకు ఈ రక్షణ భాగ్యాన్ని దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇచ్చినాడనే మాట చదివినప్పుడు నాకు చాలా అర్థమైంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, 198 తెలుగు బైబిల్ పేజ్ నంబర్. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, సమస్తమైన దుర్నీతి నుండి విమోచించినాడు. ఎప్పుడు అనుకుంటాను, రక్షణ లేకుంటే అసలు ఎక్కడ ఉంటుంది మన అడ్రస్ పత్తా? ఎప్పుడో మట్టిపాలయ్యేది. నేనైతే నాది అతి వేగవంతమైన జీవితం ఉండేది. ఎవ్వరికీ మాట వినకుండా అంత బోల్డ్గా ఉండేదాన్ని. ఏది చేసినా కానీ ఒక విప్లవాత్మకంగా ఉండే, చిన్ననాటి నుండే అదనమాట. స్కూల్లో కానీ, కాలేజీలో కానీ, కుటుంబంలో. కానీ దేవుడు నన్ను మార్చినాడంటే నిజంగా ప్రభు ప్రేమ ఎంత గొప్పది. దేవుడు నన్ను మార్చినాడు. తల్లిదండ్రుల ప్రార్థన, ఆయన అనాది సంకల్పం, గర్భంలోనే నన్ను చూసుకున్నాడు. జగత్పునాదులు వేయబడకుంటే తన ప్రణాళికలు నేనున్నానంటే నేను ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి కదా దేవునితో. హౌ గ్రేట్ఫుల్ ఐ షుడ్ బి. అందుకే నేను పాపం చేయడానికి తెగించాను. ఎందుకు తెగించావు జాయ్ చర్యన్? నీకు అన్నీ ఉన్నాయి కదా, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకొచ్చు కదా. లేదు, నాకు ఒక క్రమం ఉంది నా జీవితంలో. నా కొరకు విలువ పెట్టి కొనబడిన యేసును దుఃఖపరచను. నేను నా తండ్రి అనే దేవుణ్ణి దుఃఖపరచను, పరిశుద్ధాత్ముని నేను దుఃఖపరచను. ఐ డోంట్ వాంట్ టు గ్రీవ్. ఎందుకంటే నాకు ఇంత గొప్ప భాగ్యం ఇచ్చినాడు, నన్ను మన్నించినాడు, నన్ను తన రక్తం ఇచ్చి కడిగినాడు, శుద్ధీకరణ చేసినాడు, విమోచించుకున్నాడు. తన సొత్తుగా చేసుకున్న తర్వాత నేను ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. కానీ నేనెందుకు మళ్ళీ పాపం చేసి
సాతాను బానిసను ఎందుకు అవుతాను? నేను ప్రభు దాసురాలుగా ఉంటాను జీవిత కొన ఊపిరి వరకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేదండి, ఎంత రక్షణ పొందినా కానీ పాపం అంటుకుంటుందండి, పాపం చేసి పడుతూ లేస్తూ ఉంటాం అంటే దట్ ఈస్ నాన్ సెన్స్ అండ్ నథింగ్ ఎల్స్. వై యూ కెనాట్ సిన్? అవుట్ ఆఫ్ గ్రేట్ఫుల్ హార్ట్. ఎంత కృతజ్ఞత నీకు దేవుని మీద ఉండాలి, ఎంత ప్రేమ ఉండాలి, ఎంత గౌరవభావం ఉండాలంటే నీవు మాటి మాటికి పాపము చేయడానికి తెగించడం లేదు. ప్రభువుకు ప్రీతికరమైన సేవ చేస్తాను, ప్రభువుకు ఇష్టమైన పనులే చేస్తాను, నేను సత్క్రియలే చేస్తాను. నాకు ఇవన్నీ లభించింది నా కష్టంతో కాదు, నా క్రియల చోత కాదు, నేను ఉచితంగా ఇవన్నీ పొందుకున్నాను. అయితే ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ తీతుకు రాస్తూ పౌలు అంటున్నాడు, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని ఏం చేసినాడు? చెప్తా ఉండాలి, ఐ వాంట్ రెస్పాన్స్ ఫ్రమ్ యూ. సమస్త దుర్నీతి నుండి ఏం చేసినాడు? విమోచించినాడు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని. అర్థమైతే గట్టిగా చెప్పలు కొడతాను, దేవుని స్తోత్రం. అంటే నువ్వు అంటావు నీతి క్రియలు ఏం కాదు, నీతి క్రియలు చేయాలి. మరి నీకు నీతి మొత్తం ఇస్తే నీతి క్రియలు రావా? మామిడి చెట్టు చూడండి, ఇప్పుడు నిండు కాతతో ఉన్నది రెడీగా. ఏ చెట్టు అది? మామిడి చెట్టు అని తెలిసిపోతుంది. ఎలా తెలిసింది? కాయలు చూస్తున్నావు. అయితే నువ్వు క్రీస్తు నీ కొరకు రక్తం సమర్పించి ప్రాణం పెట్టి సమస్త దుర్నీతి నుండి విడిపించి సత్క్రియలందు ఆసక్తి గల ఆత్మను నీకు ఇచ్చి నీకు ఎల్లవేళలా తోడుండి నిన్ను నీరుగట్టి నరముక్కగా నాటి రక్తం కట్టినాడట. పరిశుద్ధాత్మను కాపుగా ఉంచి నువ్వు ఫలించడం దేవుని కొరకు ఎంత మహిమకరం. నువ్వు తీపి ఫలాలు ఫలిస్తావా లేకుంటే చేదు ఫలాలు ఫలిస్తావా ఈ లోకానికి? చెప్పండి. తీపి ఫలం ఫలించాలి. దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. లేదండి మానవుని కదండి, బలహీన పడిపోయాను, 2 వాతలు పెడితే సకా నిలబడతాను. అందుకే పెడతాడు కదా దేవుడు అప్పుడప్పుడు. స్టాండ్ స్ట్రైట్, ఏం పడితో లేస్తున్నావు ఏంటి? నీ కొరకు నేను రక్తం ధారపోయలేదా? నీకు శక్తిని ఇవ్వనా పాపం మీద ప్రభుత్వం చేయడానికి? పాపము నీ కాళ్ళ క్రింద ఉండాలి. సమాధానకర్త దేవుడు సాతాను మీ కాళ్ళ క్రింద ఏం చేస్తాడట? చీతకంగా కొట్టిస్తాడు. దేవునికి లోబడి ఉండి అపవాదిని ఏం చేయాలి? ఎదిరించాలి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. యేసుప్రభు కూడా ఎట్లా ఎదిరిస్తాడండి? పేతురు అంటాడు, వద్దు ప్రభువా, నీకు శిలువ మరణం చాలా దూరం అయిపోక, సాతానా నా వెనకకు పొమ్మండి, గెట్ బిహైండ్ మీ సేటన్. ఏం మాటలు మాట్లాడుతున్నావు? నేను వచ్చిందే నా ప్రాణం పెట్టడానికి. పేతురును గద్దించడం లేదండి, ఎవరిని గద్దిస్తున్నాడు? పేతురులో ఉన్న సాతాను. ఆ సాతాను వలికిందని తెలిసింది ప్రభు. గెట్ బిహైండ్ మీ సేటన్. ఎంత అద్భుతం! అది నేర్చుకోవాలి మీరు. మరి మిమ్మల్ని దుర్నీతి నుండి విడిపించింది సత్క్రియలందు ఆసక్తి కలిగి దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటకు, ఫలించడానికని మర్చిపోకూడదు. అయితే విశ్వాసిగా నీకు ఈ కృతజ్ఞతా భావం ఉండాలి. ఎప్పుడు నీవు పాపము చేయకుండా ఉంటావు? నేను అది ఆలోచించిన. పాపం అదే మాలిన్యం అండి, అంటుకుంటుందండి, ప్రభావం అండి, ఇట్లయిందండి, నాట్లయిందండి, నువ్వు నరకపాలైపోతావు తప్పకుండా. సాతానుడు నిన్ను మోసపరుస్తున్నాడు. నీకు వచ్చే అవమానం ఇంతంత కాదు. బుద్ధిహీనుని వీపుకు ఏం పడుతుందంట? నేను చెప్పిన మాట నాది? ఎవరు చెప్పినారు ఆ మాట? బుద్ధిహీన వీపుకి ఏం తగులుతుంది? తగులుతుంది. ఎందుకంటే నువ్వు దేవుని ప్రశస్తమైన రాజమార్గం నుండి తొలగి తప్పుటడి చేస్తే పడుతుంది నీకు. డోంట్ టేక్ సిన్ లైట్లీ. పాపాన్ని అంత చౌకగా, అంత మరి అల్లాటప్పగా ఎంచోదు. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ అండ్ డేంజరస్. డోంట్ ప్లే విత్ ఫైర్, విత్ సిన్ అని మాటి మాటికి మీరు వినాలి ఈ మాట. అయితే మరి 2 కొరింథీ 5:21 జస్టిఫికేషన్ అర్థం కావాలంటే ఇది కూడా చదవాలి మీరు. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు. సింహంకు
ఏం పిల్లలు పుడతారండి? కోడికి ఏం పిల్లలు పుడతారు? కాకికి ఏం పుడతారు? గుడ్డేలకి ఏం పుడతారు? మరి మీకు అంతా చాలా జ్ఞానం ఉన్నది. మనిషికి ఎవరు పుడతారు? మనిషి పిల్లలే పుడతారు. నువ్వు దేవుని బిడ్డగా మారిన తర్వాత నువ్వు ఎవరి రూపంలోకి వస్తున్నావు? హల్లెలూయా. దేవునిలో పాపం ఉన్నదా? పరిశుద్ధుడు 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 పరిశుద్ధాన్ని కోట్ల దేవదూతలు నిత్యము కొనియాడుతారట పరలోకంలో. మరి అట్టి పరిశుద్ధుడైన దేవునితో నీకు పాపం మీద ప్రభుత్వం లేదంటే, రక్షణ పొందిన తర్వాత కూడా నువ్వు పడుతున్నావంటే నీకు ఆయనకి ఏం పొత్తు? అందుకే పాపాన్ని అంత అలకగా తీసుకోవద్దు. ఆయన యందు మనం దేవుని నీతి అగునట్లే పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. మనకు ఆ నీతి రావాలని, నీతిమంతులు కావాలని, విశ్వాస మూలంగా నీతిమంతులుగా తీర్చబడడానికి యేసు ప్రభువు సిలువలో పాపిగా శాపగ్రాహిగా మారి మనము పొందవలసిన ఆ శిక్షను, ఆ మరణాన్ని ఆయనే మనకు బదులుగా పొంది మనల్ని స్వతంత్రులుగా చేసినాడు, నీతిమంతులుగా మార్చేసినాడు. ఇదే న్యాయీకరణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దిస్ ఈజ్ జస్టిఫికేషన్. దీని కొరకు నువ్వు ఏం చెల్లించలేదు. ఇది కేవలం దేవుని అపారమైన ప్రేమ అని నీవు గుర్తుపట్టాలి. ఎవరు డిక్లేర్డ్ నాట్ గిల్టీ. నేను అది ఆ కోర్టు సీను అదంతా ఆలోచిస్తున్న ఒక పాపిని తెచ్చి పెట్టినారు. వాడు ఫుల్ జీవితం అంతా తప్పులు చేసినాడు. వెంటనే యేసు ప్రభు వచ్చినాడు, ఈ రుణమాఫీ నేను చెల్లిస్తాను, యూ సెట్ హిమ్ ఫ్రీ అన్నాడు. సో ద జడ్జ్ సేస్ ఈజ్ నాట్ గిల్టీ, హీజ్ ఇన్నోసెంట్, హీ డిక్లేర్డ్ ఇన్నోసెంట్ అండ్ దట్ ఫెలో వాక్స్ ఆఫ్ విత్ సచ్ హ్యాపీనెస్. అన్నీ మరి రుణాల నుండి మాఫీ పొందుకున్నాడు, పాపం నుండి విడుదల పొందుకున్నాడు. హీ వాజ్ డిక్లేర్డ్ నిర్దోషిగా ప్రకటింపబడినాడంటే ఎంత సంతోషమో చెప్పలేం. అందుకే లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంది, మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కన్నా ఒక పాపి మారు మనసు పొందడం పరలోకంలో ఎంత సంతోషం, గొప్ప సంతోషం. పాపి మారు మనసు పొందినాం. అదే నీతిమంతుడు తప్పు చేస్తూ ఉంటే ప్రజలకు సంతోషమా? ప్రజలకు సంతోషం లేదు, అటు పరలోకంలో కూడా సంతోషం లేదు. శిక్ష ఎదురు చూస్తూ ఉంటుంది. అంటే యేసు రక్తాన్ని నువ్వు కాళ్ళదంతున్నావు, కాళ్ళ కింద పెట్టి తొక్కుతున్నావు అని అర్థం. కృపకు మూలమగు ఆత్మను నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు అని అర్థం. నేను చెప్పిన మాట కాదు అది, హెబ్రీ 10లో ఉందే మాట, మీరు చదువుకోండి. మరి అందుకే పౌలు అంటున్నాడు. పౌలు అంటే మామూలు వ్యక్తి కాదండి. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆయన సకల మరి విద్యలయందు ప్రావీణ్యుడు. ఆయన గమాలియల్ పాదముల యొద్ద విద్యను అభ్యసించిన వాడండి. చాలా మహాజ్ఞాని పౌలు. ఆయన మారు మనసు పొందినాడంటే అదేమీ చులకన కాదది. సౌలుగా ఉన్నప్పుడు విజృంభించినాడు. గుర్రం మీద ఎక్కి వెళ్ళేదంట. ఎక్కడైనా క్రైస్తవులు ఉన్న వారు ఉంటే వాళ్ళను ఈడ్చుకొని కొట్టి హింసించి చంపేదంట పౌలు. అంత రోషం ఉన్నవాడు. అలాంటి వానికి సిలువ దర్శనం కలగగానే పరిశుద్ధుడైన పౌలుగా మారిపోయినాడు, భక్తుడైన పౌలుగా మారిపోయినాడు, అపోస్తలుడైన పౌలుగా మారిపోయినాడు. అంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది కదా. ఒకప్పుడు నేను పాపుల్లో ప్రధానుడను, ఇప్పుడు నేను అపోస్తలులో ముఖ్యుడని అయిపోయినాను. అంటే టోటల్ సీ చేంజ్ ఇన్ హిజ్ లైఫ్. ఒక పాపికి మారు మనసు పొందడానికి మరే మార్గం లేదు, అది సిలువ మార్గమే. దేవునికి స్తోత్రం. అంటే ఇంత అద్భుతమైన ఏర్పాటు దేవుడు పాపికి పరిశుద్ధ గ్రంథంలో సిద్ధపరిచినాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, Romans 3:22 ఆన్వర్డ్స్ ఐల్ రీడ్. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని
క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను అని ఇక మీరు క్రిందికి చదువుతూ వెళ్ళండి. మరి 6వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఈ మాట ఉంది 14వ వచనంలో, కావున పాపము మీ మీద ప్రభుత్వము చేయదు, మీరు పాపమునకు దాసులు కారు, నీతికి దాసులు అని చెప్తూ 23వ వచనంలో, ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము, దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం అన్నట్టు రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది. అలాగైనా ఏమందుము? అందరూ గ్రేస్, హైపర్ గ్రేస్, సూపర్ గ్రేస్ మాట్లాడతారు కదా, దానికంతా జవాబు పరిశుద్ధ గ్రంథంలోనే ఉంది. అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? బాప్తిసం తీసుకోగానే నువ్వు క్రీస్తుతో కూడా మృతి పొందినావు, క్రీస్తుతో కూడా పునరుద్ధారుడమైనావు. బాప్తిసం అదే సూచిస్తుంది. అంటే మృతిని గెలిచినావు, పాపాన్ని గెలిచినావు, సాతాను గెలిచినావు, లోకాన్ని గెలిచినావు, శరీర ఇచ్చలను గెలిచినావు. మరి మునుగుతూ తేలుతూ ఉంటావా? కానే కాదు. నీవు పొందుకున్న ఈ రక్షణ అంతవరకు నీవు దాన్ని భద్రపరచుకోవాలి. ప్రార్థనలో ఉండాలి, ఉపవాసంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, చెడును త్యజించాలి, విసర్జించాలి. యు ఆర్ పర్చేస్డ్ విత్ ఎ హై ప్రైస్, వెరీ కాస్ట్లీ. దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. మీరు చాలా విలువైన వస్తువులు ఎడపడ పారేయరు కదా మీరు. ఇప్పుడు బంగారం అంటే 1,60,000 అంట తులం. అది తీసి అక్కడ ఇక్కడ పడేస్తారా? ఏం చేస్తారు దాన్ని? ఎంత భద్రంగా కాపాడుకుంటారు. అంతకంటే గొప్పది కదా. నశించిపోయే సువర్ణం అంటున్నాడు పేతురు. ఇది నశించిపోతుంది, కానీ రక్షణకు నాశనము లేదు. ఇది నిన్ను నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది అని మనం చూస్తున్నాం. రోమా 8 చివరిగా చదివి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఎంత గొప్పది రక్షణ! నువ్వు ధ్యానిస్తున్న కొలది నీకు సంతోషం కలుగుతుంది. ఏం సంతోషం అంటే, నాకు ఏం కలిగిందంటే ఈ రక్షణ గురించి, ఇంత విలువైంది ఈ రక్షణ, చాలా భద్రంగా నేను ప్రవర్తించాలి. నేను ఇంత ఖరీదైన దాన్ని నా కొరకు ప్రాణం పెట్టినాడు ప్రభు. నేను ఎక్కడో పడి ఉన్న నన్ను ఒక విలువైన దానిగా ఎంచినాడు, నాకు పని అప్పగించినాడు, నన్ను నమ్మినాడు. హీ లవ్స్ మీ సో మచ్, హీ గేవ్ అప్ హిజ్ లైఫ్ ఫర్ మీ. నేను ఆయనని ఏది అడిగినా ఇస్తాడు. ఆయనే నా ప్రియుడు, ఆయనే నా స్నేహితుడు, ఆయనే నాకు సమస్తం. ఆయన ఉంటే నాకు చాలు. ఆయన చెప్పిన మాట నేను వింటాను. ఆయన నేను ఏకమైతే లోకమంతా నా వశంలో ఉంటుంది అంటే నేను అనుకుంటున్నా. దేవుని స్తోత్రం. అవును, ఇఫ్ ఐ బికమ్ వన్ విత్ జీసస్, నన్ను అడుగు, జనములను నీకు స్వాస్థ్యం అని, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. అది నెరవేరుతుంది తప్పకుండా. హల్లెలూయా. అంటే అంత పొటెన్సీ ఇన్ జీసస్, సో మచ్ ఆఫ్ పొటెన్సీ ఇన్ జీసస్. అంతగానూ హత్తుకోవాలన్నమాట ప్రభు. సాతాను స్వరానికి విధేయత చూపెట్టదు. 8వ అధ్యాయం రోమా చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియో లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినా దాన్ని దేవుడు చేశాను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమై నా మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన యెడల
మీరు దేవుని సంతోషపరుస్తారు. శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇంకా మీరు చదవండి, చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అందరూ ఒకసారి లేచివ్వండి, ప్రార్థన చేసి ముగిస్తాను. జస్టిఫికేషన్ అనే అంశం మీద, సమర్థన లేక గాడ్ డిక్లేరింగ్ ద సిన్నర్ ఎ సెయింట్, గాడ్ డిక్లేరింగ్ ఎ సిన్నర్ యాజ్ ఇన్నసెంట్, ఎ బిలీవర్ ఈజ్ రైటియస్ త్రూ ద ఫెయిత్ ఇన్ జీసస్. ఇది జస్టిఫికేషన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. శాంక్టిఫికేషన్, జస్టిఫికేషన్, గ్లోరిఫికేషన్ అనే 3 పదాలు చాలా విలువ కట్టేది నాయన. ఎంతో అద్భుతమైన ఆణిముత్యాలు లాంటి ఈ మాటలు మేము ధ్యానిస్తున్నాం. నిన్నటి రోజు పరిశుద్ధపరచబడుట అని, ఈరోజు దేవుని న్యాయీకరణ, సమర్థన అనే అంశం మీద మేము ధ్యానించి ఉన్నాం. నీవు చేసిన ఉపకారములకు మేము తిరిగి ఏం చెల్లించగలము? హృదయం నిండుగా కృతజ్ఞత కలిగి ఉన్నాము. మా నుండి పాపం తొలగించినావు, నీ రక్తం ధారపోసి మమ్మల్ని కొనుక్కున్నావు, పరిశుద్ధులుగా ఎంచుకున్నావు తండ్రి. మమ్మల్ని నమ్మినావు నాయన. నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఊపిరున్నంత వరకు నీ మాటకు లోబడడానికి, నీ ఆజ్ఞలను మీరకుండా పవిత్రమైన జీవితం కలిగి నీకు మహిమ తీసుకొని రావడానికి, అనేకులకు దేవుని వెలుగును ప్రసరించడానికి మమ్మల్ని అందరినీ మీరు వాడుకుంటారు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజగా మమ్మల్ని నియమించినావు. అందుకొరకు నేను స్తుతిస్తున్నాను. ఇంత గొప్ప రక్షణ మాకు ఇచ్చినందుకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలందరికీ రక్షణ కలుగుటకే నీవు ఈ లోకానికి వచ్చినావు. ఎవడు నశించడం నీ చిత్తం కాదు తండ్రి. నీకు స్తోత్రం. అలాగ మీరు మాకు ఇచ్చిన దర్శనాన్ని ముందుకు సాగించడానికి మాకందరికీ కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా.
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.